ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. మనము దేవుని దృష్టికి ప్రాముఖ్యమైన వాళ్ళం. మనము మునికోలల వంటి వాళ్ళం. మనము శిష్యులం, మనం సహోదరులం, మనం పరిశుద్ధులం, మనం భక్తులం, మనము ప్రభువు నామమున ప్రార్థించే వాళ్ళం. ఇవి మన ఐడెంటిటీ. మనకు అపోస్తుల కార్యం ఇస్తున్నటువంటి ఐడెంటిటీ. మన సహోదరులం, మనం శిష్యులం, మనం పరిశుద్ధులం, మనం ప్రార్థించే వాళ్ళం, మనం మునికోలలం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇలాగా వేరు పేర్లతో మనం పిలువబడుతున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు మనకిస్తున్నటువంటి ఈ కొత్త పేర్లను బట్టి, ఈ న్యూ ఐడెంటిటీస్ని బట్టి, ఈ న్యూ నేమ్స్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరొక మార్నింగ్ దేవుడు మనకి ఇచ్చాడు, మరొక ఉదయాన్ని ఇచ్చాడు, మరొక రోజుని ఇచ్చాడు. ఇట్స్ అనదర్ ఆపర్చునిటీ. దేవుడు మన ఆయుష్ను పొడిగించాడు. హిజ్కియా ఆయుష్ను పొడిగించాడు అని అంటున్నాం. అది అసాధ్యం అండి, అది ఇంపాసిబుల్ అండి అని ఎవరు అనే అవకాశం లేదు. కారణం ఏదంటే నా లైఫ్ని ప్రతిరోజు పొడిగిస్తూ ఉన్నాడు. ఇదే లాస్ట్ ఎపిసోడ్ ఏమో, నేను ఇక బతకనేమో, లేకపోతే నేను ఉండనేమో అనుకోవచ్చేమో. కానీ ఇంకొక ఎపిసోడ్ చేయడానికి, వన్ మోర్ స్టెప్ వేయడానికి, వన్ మోర్ స్టెప్లోకి ఎక్కడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. చాలామంది అనుకుంటారు ఈరోజు చివరి రాత్రి ఏమో అనుకుంటారు. కాదు, దేవుడిని ఆయుష్ను పొడిగించాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ లైఫ్. నీ లైఫ్ను నువ్వు ఎక్స్టెండ్ చేసుకోలేవు. ఏం చేసి మన లైఫ్ను మనం ఎక్స్టెండ్ చేసుకోగలం? నథింగ్. నిద్రలో ఒక్క స్ట్రోక్ వచ్చిందంటే, సైలెంట్ స్ట్రోక్ వచ్చేసిందంటే మనం అయిపోతాం, లేవలేం. మనం ఇక ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేసి మనం విఫలమైపోవచ్చు. తన లైఫ్ను 150 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నాడు మైకేల్ జాక్సన్. కానీ 50 సంవత్సరాలకే. మానవుని జ్ఞానం ప్రకారము అతడు 150 అనుకున్నాడు, కానీ దేవుని చిత్త ప్రకారం 50 అనుభవించాడు. దేవుని స్తోత్రం. తాను ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు, దైవం ఒకటి తెలుస్తాడు. మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. నువ్వు ప్రపోజ్ చేసినవన్నీ ఆయన ప్రపోజ్ చేయాలని ఆయన ఓకే అనాలి రూల్ ఏం లేదు. ఆయన ప్రపోజ్ చేసినవన్నీ నువ్వు ఖచ్చితంగా ఓకే అనాల్సిందే. నీకన్నా ఎక్కువగా ఆలోచించగలిగి, నీకన్నా శ్రేష్టంగా ఆలోచించగలిగి, నీకన్నా అనేకమైన నీ గురించి చక్కగా ఆలోచించేది దేవుడే. తండ్రి కన్నా, తల్లి కన్నా, శ్రేయోభిలాష్ కన్నా, జ్ఞానవంతుల కన్నా చక్కగా ఆలోచించగలిగిన దేవుడు, చక్కగా ప్రణాళిక డిజైన్ చేసినటువంటి దేవుడు. హీ డిజైన్డ్ అవర్ లైఫ్, హీ ప్రిపేర్డ్ ఫర్ అవర్ లైఫ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. మీరందరూ ఆత్మీయ క్షేమంగా ఉన్నారు కదా? ఒకవేళ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడుగున మీరు పెట్టవచ్చు, ఎస్ వీఆర్ సేఫ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఏదో ఒకటి పెట్టండి. ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ మెసేజ్ అని చెప్పండి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ బ్రదర్ అని మెసేజ్ పెట్టండి. యూట్యూబ్లో ఏదో ఒకటి ఆ కామెంట్ సెక్షన్ ఊరికే చూడడం కాదు, మీరు పూర్తిగా చూడబోయే 29 మినిట్స్ చూడకపోయినప్పటికీ కూడా 2-3 నిమిషాలు చూసినా ఒక మెసేజ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని టైప్ చేయండి. దేవునికి స్తోత్రం బ్రదర్ అని చెప్పండి. అపోస్తలుల కార్యములు ధ్యానాలను బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎన్నైనా ఇలాంటి ఏదో మెసేజ్ మీరు పెట్టచ్చు. ఒక్క మెసేజ్ యూట్యూబ్లో ఒక్క మెసేజ్ పెట్టండి. లేదంటే వాట్సాప్లోంచి ఈ 2 నంబర్స్ ఉన్నాయి, దానికి ఒక మెసేజ్ పెట్టండి. బ్రదర్ వీ వాంట్ టు నో మోర్ అబౌట్ ద వర్డ్ అని పెట్టండి. వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాం, మా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయండి, ఒక మెసేజ్ పెట్టండి. ఇంకా ఏదైనా మీరు అడగాలనుకునే అడగండి దయచేసి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం.
ఇలా నేను స్టూడియోకి వచ్చినప్పుడు ఒకేసారి ఇంచుమించు 6, 8, 10 మెసేజ్లు అలా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్లైట్ మోడ్లో ఫోన్ పెట్టేస్తాను, అందుకని కాల్స్ రావు. కాల్స్ చేసినా కానీ నాట్ రీచబుల్నో స్విచ్డ్ ఆఫ్ అనో ఏదో వస్తుంది. కనుక వాట్సాప్లో మెసేజ్ పెడితే అది ఇన్బాక్స్లో అలా ఉండిపోతుంది. తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. ఎందుకు అంటే యు ఆర్ మై పార్ట్నర్స్ ఇన్ ద మినిస్ట్రీ. ఈ సువార్తలో మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు. ఈ సువార్త వ్యాఖ్యాన పథకంలో, ప్రణాళికలో మీరు పాలిభాగస్తులైనారు. యు ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ ద టీచింగ్ మినిస్ట్రీ ఆఫ్ గిడియోన్ మిషన్ చర్చ్ ఆర్ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. కాబట్టి యు ఆర్ సో ప్రెషస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని స్తోత్రం. మన ఐడెంటిటీని మనం మర్చిపోకుండా క్రీస్తు మనకు అనుగ్రహించిన ఐడెంటిటీని బట్టి దేవుని స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ కూడా పెట్టని వాళ్ళు ఒక మెసేజ్ పెట్టండి. మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, నేను ఏదో ఒకటి అడగండి. ఏదో జస్ట్ మీ క్యూరియాసిటీని బట్టి, మీ కుతూహలాన్ని బట్టి ఏదైనా మీరు అడగవచ్చు. మీ చర్చ్ పేరేంటి అని అడగండి. మీ చర్చిలో ఎంతమంది ఉంటారని అడగండి. ఇంకా ఏదైనా అడగండి. ఆస్క్ సంథింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమాలు చేయండి అని అడగండి. ఈ కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెడుతున్నారని తెలుసుకోవాలని అడగండి. మీరు అడిగిన వాటన్నిటికీ, నాకు తెలిసిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం పంపబడ్డాం. సెండింగ్, బీయింగ్ సెంట్. పంపబడినటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించాం. 3 మనుషులు పంపబడ్డారు కొర్నేలి దగ్గర నుంచి. కొర్నేలి గారు 3 పంపించాడు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు పేతురును పంపించాడు కైసరయాకి, యోప్పే నుంచి కైసరయాకి. 3 కైసరయ నుంచి యోప్పేకి వచ్చారు. ఈ 3 ప్లస్ మరికొందరు కలిసి పేతురుతో కలిసి వాళ్ళు కైసరయాకి వచ్చారు. తర్వాత యేసు స్వర్గము నుంచి భూలోకానికి పంపబడ్డాడు. దూత, ఒక ఏంజల్, 30వ వచనంలో ఆయన పరలోకము నుంచి పంపబడ్డాడు. దూత పంపబడ్డాడు. దైవభక్తి కలిగినటువంటి కొర్నేలి పంపిన వాళ్ళు పంపబడ్డారు. వాళ్ళు వెళ్ళారు. పేతురు ఆత్మ నడిపింపును బట్టి వెళ్ళారు. పంపబడాలి. సెండింగ్ ఆఫ్ ది మిషనరీస్ ఇస్ నీడెడ్. అమెరికా దేశము అనేక మంది మిషనరీని పంపింది. కొరియా దేశం అనేక మంది మిషనరీని పంపింది. నీ సంఘంలో ఎంత సభ్యులు ఉన్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, ఎంతమందిని పంపిస్తున్నారు అనేది ప్రాముఖ్యమని ఆస్వాల్డ్ స్మిత్ అనుకుంటాను ఆయన చెప్పిన, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పిన కొటేషన్ అది. మా సంఘంలో 1,00,000 మంది ఉన్నారు, ఏ లాభం? మా సంఘంలో 5,000 మంది ఉన్నారు, 10,000. వాట్స్ ద యూజ్? యువర్ చర్చ్, ఏ చర్చ్ షుడ్ బి ఎ సెండింగ్ చర్చ్. మీరు, మీ కుమారుడు, మీ మనవడు, మీ మనవరాలు వీళ్ళు కాదు. బయట వాళ్ళని, తిమోతి షుడ్ రైజ్. వాళ్ళు లేవాలి. స్తోత్రం. వాళ్ళు పంపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. పంపబడ్డాం. 3 పంపబడ్డారు కొర్నేలి దగ్గర నుంచి. వాళ్ళు అపోస్తులని కాదని అర్థం. ఆ లిటరల్ మీనింగ్ని బట్టి, డెఫినేషన్ బట్టి దాన్ని వాడచ్చు. కానీ ప్రొఫెషనల్గా అపోస్తల్ అని అనబడిన వాడు పేతురు మాత్రమే. యేసు అపోస్తలుడు. స్తోత్రం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో అదే రాయబడింది. స్తోత్రం. మనం పంపబడాలి. సరే, ఈ సమయంలో మనం రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినేటువంటి అవకాశం గత నెల కాదు, గత వారంలో, నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు, గుంటూరు జిల్లా, అంటే ప్రస్తుతం అది బాపట్ల జిల్లా అయింది. బాపట్ల జిల్లా పొన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సీనియర్ దైవజనులు ముకుంద శర్మ గారని, ఆయన బ్రాహ్మణ్ కన్వర్ట్, మంచి దైవజనులు. ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తూ, తర్వాత ప్రభు సేవ చేస్తూ, మంచి పరిచయం జరిగిస్తూ అనేక మంది యవనస్తులను తయారు చేసిన దైవజనులు. వారు ప్రభు పిలుపును అందుకొని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు.
ఈ పొన్నూరు పట్టణానికి నేను చాలాసార్లు వెళ్ళి పరిచయం చేశాను వేరే ప్రదేశాల్లో. అక్కడ నా సహోదరులు, స్నేహితులు పాస్టర్ మోజెస్ గారు, కోరుకొండ మోజెస్ గారు, మోజెస్ నాయుడు గారు, అంతేకాకుండా ప్రేమ్ కుమార్ గారు, మరి కొంతమంది దైవజనులు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే దైవజనులు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాడుకున్నాడు. వారి టైం అయిపోయింది, అతని సేవాదినములు ముగిశాయి, అతడు తన ఇంటికి వెళ్ళాడు, తన నిత్య గృహానికి వెళ్ళాడు. ఆయన విడిచి వెళ్ళిన పరిచర్య కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. దైవజనులు విడిచి వెళ్ళినట్టు పరిచర్యని కొనసాగించాలి. ఆత్మీయ వారసులు కొనసాగించాలి, భౌతిక వారసులు కాదు, ఆత్మీయ వారసులు కొనసాగించాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. మన ధ్యానం నిమిత్తమై స్తోత్రం స్తోత్రం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 15వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 10:15. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు సిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. స్తోత్రం. హల్లెలూయా. The voice spoke again. Nothing is unclean if God declares it to be clean. Clean ante purified. The meaning of this spiritual vision is God has declared every human being to be of special worth and dignity. The entire world needs gospel. The four corners of the large tablecloth represent four corners of the earth. సరే, ఏదో నోట్స్ ఇచ్చారు, నేను చదువుతున్నాను మరలా. ద వాయిస్ స్పోక్ అగైన్, నథింగ్ ఈజ్ అన్క్లీన్. ఏది అపవిత్రం కాదు. కాదా? ఉన్నాయి కొన్ని అపవిత్రమైనవి కూడా. ఇఫ్ గాడ్ డిక్లేర్స్ ఇట్ టు బి క్లీన్. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఆ స్వరము రెండవసారి దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రం అనకు అని అన్నది. దేవుని స్తోత్రం. ఒక స్వరము అన్న మాటలు. ఆకాశవాణి అనగా రేడియోని కాదండి, ఆకాశములోంచి వినిపించినట్టు స్వరం. వాణి అంటే వాయిస్. And a voice came to him again the second time saying, what God has made clean, you must not consider unclean. పరిశుద్ధమైన వాటిని అపవిత్రమైన వాటిగా, అపవిత్రమైన వాటిని పవిత్రమైన వాటిగా భావించొద్దు, ఎంచవద్దు. స్తోత్రం. ఏం జరిగింది ఇక్కడ? రెండవ మారు స్వరాన్ని విని ఆ స్వరం ఏంటి అని అర్థం కాని పరిస్థితుల్లో లేడు. 3 సార్లు విన్నా స్వరం ఎవరిదో ఏంటో అర్థం కాలేదు సమూయేలుకి. కానీ పేతురుకి స్వరం అర్థమైంది. తాను ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాడో, తనలో ఎవరు నివసిస్తున్నారో అదే స్వరం. ఆ స్వరమే ప్రభు స్వరమే, మెల్లని చల్లని స్వరమే. అర్థమైపోయింది. ప్రభువా నువ్వెవరివి అని సౌలు అడిగినట్టుగా అడగలేదు. కారణం ఏంటంటే సౌలుకి ఆ వాయిస్తో స్నేహం లేదు, సంబంధం లేదు, పరిచయం లేదు. స్తోత్రం. ఇక్కడ రాయబడింది 13వ వచనం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని శబ్దం అతనికి వినబడెను. ఒక శబ్దాన్ని విన్నాడు, స్వరం విన్నాడు, స్వరూపాన్ని చూడలేదు. తర్వాత రెండవ మారు స్తోత్రం దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడైనాను తినలేదు. ఆ దుప్పట్లో ఉన్నటువంటి రకరకాల వస్తువులు, రకరకాల జీవులు, రకరకాల క్రీచర్స్ ఉన్నాయి. స్తోత్రం. 4 చెంగులు కలిగినటువంటి, లేకపోతే దుప్పటి లాంటి పాత్ర, లేకపోతే సంథింగ్ లార్జర్ కంటైనర్ లాంటిది ఏదైనా, అది దిగి వస్తుంది. ఈ 4 చెంగులు 4 దిక్కుల్ని సూచిస్తున్నాయి. 4 దిక్కుల్లో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు. ఇవేగా నోవహు ఓడలో ఉన్నవి. మొదటి అంతస్తులో పాకు పురుగులు ఉన్నాయి. చతుష్పాద జంతువులు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. ఆకాశ పక్షులు తర్వాత ఫ్లోర్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 అంతస్తులుగా ఉన్నదానిగా దాన్ని కట్టాడని మనకు తెలుసు. 3వ అంతస్తులో నోవహు బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. నిషిద్ధమైనది అపవిత్రమైనది, వీటిని చూసి చాలా నిషిద్ధమైనవి ఉన్నాయి.
వెంటనే లేవీకాండం 11వ అధ్యాయం పేతురు గుర్తొచ్చి ఉండొచ్చు. అపవిత్రం ఏంటి ఇవన్నీ తినడం ఏంటి? ఏదో నాకు కొన్ని అలవాటైన కొన్ని మాంసాలు అయితే తినగలను, కానీ ఇవన్నీ ఏంటిది? అన్నిటిని చంపుకొని ఎలా తినగలను నేను? నాకంత ఆకలి ఎక్కడిది? నేను అంత తినగలిగినటువంటి ఉదరం నాకెక్కడిది? కడుపు ఎక్కడిది అని కూడా ఆలోచించుండొచ్చు. కానీ ఈ దర్శనం యొక్క మీనింగ్ వేరు, దీని అర్థం వేరు. స్తోత్రం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఆయన పవిత్రం చేశాడు, నీకు అపవిత్రంగా కనిపిస్తున్నాయి. దేవుడు పవిత్రం చేశాడు, లోపల చేశాడు, నువ్వు బాహ్యంగా చూస్తున్నావు. బాహ్యంగా చూస్తున్నప్పుడు అపవిత్రం కావచ్చు, కానీ ఆంతర్యములోకి తొంగి చూస్తే పవిత్రత కనిపిస్తుంది. ఆంతర్యములో సత్యము కోరుచున్నావు. స్వరూపము లేనటువంటి ఆ సత్యం, స్వరము మాత్రం ఉన్నటువంటి ఆ సత్యం ఆంతర్యములో ఉంది, మరుగై ఉంది కనుక నీకు కనబడలేదు. లోపల ఉన్నది నీకు కనబడలేదు. ఆ సత్యము లోపలనే ఆంతర్యాన్ని శుద్ధీకరించింది, ఆంతర్యములోని మలినాన్ని తొలగించింది. ఏదో జరిగింది లోపల. సత్యం లోపలికి వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది. యేసు లోపలికి వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది. యేసు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది. యేసు బయట ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది. యేసు సముద్ర తీరములో ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది. యేసు ఎక్కడ దేవాలయంలో ఉన్నా ఏదో జరుగుతుంది. సమాజ మందిరం యేసు ఎక్కడున్నా ఏదో జరుగుతుంది. wherever he is, wherever Jesus is, there would something happens there. ఖచ్చితం, గ్యారంటీ అది కాదా? స్తోత్రం. సత్యములోనికి ప్రవేశించినప్పుడు సత్యము యొక్క క్రియాశీలత, సత్యం యొక్క సృజనాత్మకత, యేసు యొక్క క్రియాశీలత, యాక్టివ్నెస్, యేసు యొక్క చైతన్యం ఏదో ఒకటి జరిగిస్తుంది. యేసు వస్తే ఏదో జరుగుతుందని అర్థం. నీ జీవితంలో ఏది జరగలేదా? యేసు వచ్చాడు అనుకో, యేసు మాట వచ్చిందనుకో, ఒక ప్రత్యక్షత వచ్చిందనుకో, సమస్తము మారిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడింది. 16వ వచనం. ఇలాగూ ముమ్మారు జరిగెను. స్తోత్రం. 3 సార్లు జరిగింది. మొదటిసారినో, రెండోసారినో, మూడోసారినో, ఇక 4th టైం లేదు. ఓకే, లిఫ్ట్ అయిపోయింది. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళింది. యేసు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయాడు. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. నీరు, భూమి మీద ఉన్న నీరు, సముద్రాల్లో ఉన్న నీరు, నదుల్లో ఉన్న నీరు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తిరిగి వెళ్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ సంస్కరణ, సంస్కరించబడడం అనగా సరిచేయబడ్డం, అనగా రీఫార్మేషన్ అనగా మార్పు, సమూలమైనటువంటి మార్పు, ఒక సమూల నిర్మూలన జరిగి ఒక టోటల్ చేంజ్, ఒక రాడికల్ చేంజ్. రష్యా ఒకప్పటి అధ్యక్షుడైనటువంటి మిఖాయిల్ గోర్బచేవ్ అన్నాడు, పెరిస్ట్రోయిక అనగా పెరిస్ట్రోయిక అనేటువంటి మాటకి అర్థం రష్యన్ భాషలో కంప్లీట్ చేంజ్, నూతన సృష్టి. ఇదిగో నేను ఒక నూతనమైన కార్యము జరిగిస్తాను, అది నూతనంగా పుట్టుతుంది, నూతనంగా మొలుస్తుంది, అది ఇప్పుడే మొలుస్తుంది. దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదో చేయాలనుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారులారా, దగ్గుతూ, కాఫ్తో, కోల్డ్తోనో లేదా ఇంకేదైనా సమస్యలతో బాధపడుతున్న వారులారా, మీరు ఎవరైనా కావచ్చు, ఎక్కడున్నా సరే దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. హీ వాంట్ టు డూ సంథింగ్. ఆయన చేతుల్ని మనం కట్టిపడేయలేము. ఆయన పనిచేసే చేతులు, ఆయనది మాట్లాడే నోరు. కాబట్టి ఆయన పని చేస్తాడు, ఆయన మాట్లాడతాడు. హీ వుడ్ షూర్లీ స్పీక్ అండ్ హీ వుడ్ షూర్లీ డూ సంథింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంస్కరణ, సేవకుని జీవితంలో సంస్కరణ కావాలి, విశ్వాస జీవితంలో సంస్కరణ కావాలి. ఫార్మేషన్ జరిగింది, రీఫార్మేషన్ జరగాలి. మోడలింగ్ జరిగింది, రీమోడలింగ్ జరగాలి. సృష్టి జరిగింది, దాంట్లో అప్పుడప్పుడు నూతన పరచబడేటువంటి అనుభవం కావాలి. రిజిస్టర్ చేసుకున్నాం ఒకసారి, దాన్ని రిన్యూ చేసుకోవాలి, నూతన పరచబడాలి. అప్పుడప్పుడు రిన్యూ చేసుకునే ఎక్స్పీరియన్స్ కావాలి. న్యూ అయినది రిన్యూ కావాలి. న్యూ అయినది కొన్ని రోజులకి ఓల్డ్గా మారుతుంది, దాన్ని రిన్యూ చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా
రివైవ్ కావాలి. వైవోస్ లేకపోతే వైవాం, జీవం. రివైవ్ అనగా పునర్జీవం, తిరిగి జీవం, మరలా జీవం, ఉత్థానం, మరలా తిరిగి ఎత్తైన స్థలంలో ఉంచబడ్డం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంస్కరణ 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు. చాలండి. లోపలికి వచ్చి పెద్ద గ్యాదరింగ్ చూశాడు. వీళ్ళంతా ఎవరండి? ఎవరు అని అడిగితే తన బంధువులు, ముఖ్య స్నేహితులు, వాళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారు. కొర్నేలికి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ, కొందరని కాదు అనేకులు కూడి ఉన్నారు. ఎవరు చెప్తే ఈ పిలవబడిన వాళ్ళందరూ ఏంద్ర వీడు ఏందో దేవదూత అంటాడు, దర్శనం అంటాడు, వీడికి ప్రార్థన ఎక్కువైపోయి పిచ్చి పెట్టినట్టుంది, అనవసరంగా అన్యజనుల్లో ఉండాల్సినోడు యూదా మతాన్ని స్వీకరించాడు, వీడికి బాగా పిచ్చి ముదిరింది అనుకుంటున్నారేమో. ఏదేమైనప్పుడు బిగ్ గ్యాదరింగ్ జరిగింది. 2-3 నానాములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటారని చెప్పాడు. ఇక్కడ అనేకులు కూడుకొని ఉన్నారు. మేము కూడి ఉన్నటువంటి ఆ మేడగదిలో అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో అనేక దీపములు ఉండెను అని రాయబడింది. అవును, ఇక్కడ కూడా అనేక దీపాలు ఉన్నాయి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని లోపల కలిగిన వాళ్ళు, ఆ దీపము దేహము చేత మరుగు చేయబడిన వాళ్ళు. దేహము లోపల దాచబడిన దీపం ఆత్మ దీపం. ఇక్కడ ఉన్న అనేకమైనట్టు, ఇది మేడగది కాదు, మేడగదో కాదో మనకి తెలియదు. అక్కడ అనేక మంది మనుషులు కూడుకొని ఉన్నారు. అన్యజనులు అనబడిన వాళ్ళు కూడుకున్నారు. అన్యజనులు అనబడిన వాళ్ళు ధన్యజనులుగా మారాలి. ఒకప్పుడు మనం అన్యజనులు, మనం ధన్యజనులుగా మారాం. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ చూడంగానే ఆయన చెప్తుండే మాట, స్తోత్రం. అన్యజాతి వానితో ఆయనకు ఉన్నటువంటి కులాభిమానం, కులతత్వం, కులపిచ్చి పోయినట్లేదు. సహవాసం చేయటం, అటువంటి ముట్టుకొనుటైనను ఏమవుద్ది? స్తోత్రం. యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. యూదుని యొక్క ధర్మాలతో మనకేం పని రా బాబు? ధర్మాలు అధర్మాలు పక్కన పెట్టేద్దాం. నువ్వు చేయాల్సిన బాధ్యత సంగతి ఆలోచించు. దేవుని పని గురించి ఆలోచించు. ధర్మాలతో నీకేం పని? యూదుల ధర్మం గురించి చెప్పడానికి అని దేవుడు నేను అక్కడి నుంచి తీసుకొచ్చింది. యొప్పే నుంచి కైసరయ్య తీసుకొచ్చి కొన్నేళ్ళ ఇంట్లో నువ్వు చెప్పే మాటలు ఇవేనా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది. సరే, అని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఎందుకు చెప్తున్నాడంటే, అతడు శుద్ధీకరణ గురించి ఆలోచించలేదు. ముట్టుకొనుట, వాడు అపవిత్రుడు కాబట్టి నేను ముట్టుకుంటే నేను అపవిత్రుడు అవుతాను అనుకుంటున్నాను. కానీ 15వ వచనంలో రాయబడిన మాట, దేవుడు పవిత్రం చేశాడు, దేవుడు పరిశుద్ధం చేశాడు. గాడ్ శాంక్టిఫైడ్, గాడ్ ప్యూరిఫైడ్. సత్యము చేత ఆయన శుద్ధీకరిస్తాడు, ఆత్మచేత శుద్ధీకరిస్తాడు, వాక్యము చేత శుద్ధీకరిస్తాడు, రక్తము చేత శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరణ విధానాలు ఉన్నాయి. స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఒకటి మనం శుద్ధీకరణ గురించినటువంటి, దేవుడు శుద్ధీకరించాడు, నీకెందుకురా బాబు? మత ముసుగులో మత అద్దాలను ధరించుకొని శుద్ధీకరణ కాలేదు అని ఆలోచిస్తున్నాయేమో. తీతుకు రాసిన పత్రికలో అనుకుంటాను ఓ మాట రాయబడింది. స్తోత్రం. ఎవరైనా తీస్తే మీరు చూసే పని చూడండి. తీతుకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక ముందుంటుంది, ఫిలేమోను పత్రిక ముందుంటుంది. అక్కడ ఒక మాట 1వ అధ్యాయంలో కనిపించేటువంటి మాట ఏంటంటే, పవిత్రులకు అన్నీ పవిత్రంగానే ఉంటాయట. స్తోత్రం. 15వ వచనం, పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదీ పవిత్రమైంది కాదు. స్తోత్రం. హల్లెలూయా. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. మరలా చదువుతున్నాను, పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు మాత్రమే కాకుండా అవిశ్వాసులకును, అపవిత్రులు అవిశ్వాసులు ఇద్దరు కలిసి ఉంటారు. కానీ పవిత్రులు విశ్వాసులు కలిసి ఉండరా అంటే వాళ్ళు ఎప్పుడో కలిసి ఉంటారు. పవిత్రులే విశ్వాసులు. ఏది పవిత్రమైంది కాదు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అనగా పేతురు అపవిత్రుడని నేను అనడం లేదు. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, శుద్ధీకరణ గురించిన సంస్కరణ ఆలోచన, అతని యొక్క థాట్ మారాలి.
రెండో విషయం 28వ వచనం, సహవాసం చేయడు అంటున్నాడు. ఏ సహవాసం చేస్తే నష్టం ఏంటి? యూదులకి, అన్ని జనులకి, యూదులకి, సమరయులకి వాళ్ళ మధ్యలో శత్రుత్వాలు ఉన్నాయి. ఉత్తర ఇశ్రాయేలు వాళ్ళకి, దక్షిణ ఇజ్రాయేల్ వారికి, గలిలయ వారికి, యూదయ వారికి మధ్యలో శత్రుత్వం ఉంది. చరిత్ర చెప్తున్న విషయం. సహవాసాన్ని గురించిన ఆలోచనలు మారాలి. మనం ఎవరితో అయినా సహవాసం చేయొచ్చు. అనేక మంది స్నేహితులను మనం సంపాదించుకోవాలి. అన్యాయపు సిరి వలన, న్యాయపు సిరి వలన కూడా మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకటి, శుద్ధీకరణ గురించిన సంస్కరణ సేవకుడైన పేతురికి అవసరం. రెండవది, సహవాసాన్ని గురించిన ఆలోచనలో సంస్కరణ కావాలి. మూడవది 10వ అధ్యాయము 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని. అబో, అతను గ్రహించాడంట. ఏం గ్రహించారు? నువ్వేం గ్రహించావు అనే సంగతి పని పెట్టరా బాబు. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. నీ యొక్క సెల్ఫ్ రియలైజేషన్ కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి, వాళ్ళకి ఇవ్వాల్సిన స్పిరిచువల్ మెసేజ్ ఏంటి ఆలోచించు. ఇప్పుడు తెలిసిందా నీకు, ఓ పేతురు గారు, పేతురు పాస్టర్ గారు, దేవుడు పక్షపాతి కాడని? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, పక్షపాతము లేకుండా ప్రతి వానికి నీ తీర్పు తీర్చు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క స్వభావం గురించి, దేవుడు పక్షపాతి అన్నట్టు అనుకుంటున్నావేమో, దేవుడు పక్షపాతి కాదు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 10వ అధ్యాయం 36వ వచనం, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. yes, ఆయన ద్వారా జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్, నాట్ ఫ్యూ. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట, స్తోత్రం. రోమా పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదండి. అన్యజనులకు మాత్రమే దేవుడు అని కదా, అన్యజనులకు కూడా, అన్యజనులకును దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సార్వత్రికత, యూనివర్సాలిటీ ఆఫ్ గాడ్, యూనివర్సాలిటీ ఆఫ్ గాస్పల్, యూనివర్సాలిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సార్వత్రికత. ఆయన అందరికి సంబంధించినవాడు, అందరికీ చెందినవాడు. ఆయన కొందరికి కాదు, ఆయన అందరికీ ప్రభు. పేతురు యొక్క ఆలోచనలు మారాలి. శుద్ధీకరణ గురించి, సహవాసం గురించి, దేవుని యొక్క స్వభావాన్ని గురించి, దేవుని యొక్క సార్వత్రికతను గురించి అతని యొక్క ఆలోచనలు మారాలి. అతనిలో సంస్కరణ, దర్శనాన్ని చూపించి, దర్శనం అనుగ్రహించి అతని దృక్పథాన్ని దేవుడు మార్చాడు. కాబట్టి అట్టి సంస్కరణ, పేతురు జీవితంలో జరిగిన సంస్కరణ, రిఫార్మేషన్ మన జీవితంలో కూడా దేవుడు జరిగించి మనల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.